వచ్చేసాడు రాడు. చిందులేసింది చాలు కానీ నాకు పని చేసి పెట్టు. ఏం చేయాలి? నువ్వు అడిగితే ఏం చేయకుండా ఉంటా. చెప్పు, ఏం చేయాలి చెప్పు. ఏం లేదు, నాకు మ్యాథ్స్ సెట్ అయింది. ఇంట్లో వాళ్ళకి పెద్ద కంపెనీలో ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాను. ఇప్పుడు నాకు అలా బ్యాక్గ్రౌండ్లో మంచి ఎంఎన్సీ కంపెనీ ఉన్నట్టు ఏదన్నా ఫోటో ఎడిట్ చేసి ఇస్తావా? నా పిక్స్ పంపిస్తాను. ఓ సంతేనా, ఇదంతా మనకు చాలా మామూలు విషయం. నీకు ఎలాంటి ఫోటో కావాలి చెప్పు, ఏదో ఒక ఫోటో పంపించు. ఐ వాంట్ దిస్ ఫోటో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ గుడ్ ఎంఎన్సీ కంపెనీ. ఊరిడమ్మా, ఇదేంద్రా అయ్యా ఇట్లా పెట్టినావు? సెక్యూరిటీ డ్రెస్ వేసినావు ఏంద్రా బాబు? సారీ మామ, నేను చెప్పింది నాకు అర్థం కానట్టుంది. ఇప్పుడు అర్థమయ్యే స్లాంగ్లో చెప్తాను. వచ్చిండా సైంటిస్ట్? ఇది మస్తున్నది. ఇప్పుడు ఏం చేస్తావంటే, నేను కంపెనీలో కష్టపడి పని చేస్తున్నట్టు ఒకటి చెయ్యి. అయినా మనం ఎప్పుడు పని చేసామని కష్టపడి. సర్లే, ఇది చూడు. అట్లా కాదురా, ఏం పెట్టిను? నేనేం చెప్పినా కష్టపడ్డం అంటే బొక్కలు కొట్టుడు కాదు. కంప్యూటరు, ఫైల్స్, ఆఫీస్లో ఉన్నట్టు అట్లా పెట్టు. ఓకే ఓకే. మిర్చిలో ప్రభాస్ లెక్క మస్తు చేసినవులే కానీ ఫారిన్ క్లయింట్స్తో మీటింగ్లో బిజీగా ఉన్నట్టు చేయి ఒకటి. సరే, ఇప్పుడు ఇస్తా చూడు నీకు. దీనమ్మా ఏంద్రా ఇది ఇట్లా వస్తున్నాయి? నువ్వు మ్యాథ్స్ సెట్ చేస్తావని వస్తే నాకు ఉన్నవి కాస్త చెడగొట్టేటట్టున్నావు. ఇంకే ఇవి కనుక బయటకు వచ్చినాయి అనుకో, ఇక నాకు లగ్గమైనట్టు. అందుకేనయ్యా స్వామి, ఏదైనా సరే మనం చక్కగా వాడుకోవాలి. మనకు నచ్చినట్టు వాడితే ఇదిగో ఎట్లానే ఉంటుంది. అర్థమైందా? చాట్ జీపీటీకి కూడా కొద్దిగా మనసు ఉంటుంది, దానికి ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి తెలుసా?